హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి 31st రోజు నుంచి నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను. అవి వచ్చేసి ఒక వ్లాగ్ కింద అయితే పెట్టానండి. నిన్న వచ్చేసి ఇంకా మా పిల్లలు ఏమైనా స్నాక్స్కి ఏమైనా కావాలంటున్నారు. కేక్ కావాలని ఏడుస్తున్నారు ఇద్దరు కూడా. జలుబు చేస్తుందమ్మా, కేక్ అయితే పడదని చెప్పేసి చికెన్ పకోడీ కూడా అడుగుతున్నారు కదా ఎప్పటి నుంచి అని చెప్పేసి చికెన్ పకోడీ తెప్పించాను. అది 100 రూపీస్ తండి, వేస్ట్. అసలు మన ఇంట్లో వేసుకుంటే తృప్తిగా తినొచ్చు కదా. అసలు ఏమీ కనిపించట్లేదు. 100 రూపాయలు ఫస్ట్ టైం అయితే తెప్పించాను. నేను అసలు ఎప్పుడూ తెప్పించను, బయటే ఇంట్లోనే చేస్తాను, ట్రై చేస్తాను తప్ప అసలు బయట నుంచి చేస్తాను నేను అసలు తీసుకురమ్మనండి. మా హస్బెండ్ తెస్తే కూడా నాకు నచ్చదు, ఎందుకంటే అది హెల్దీగాను అని ఉండదు, ఇంకా మనం తినేంత తృప్తిగా కూడా ఉండదు. అదే మన ఇంట్లో చేసుకుంటే అది దారి వేరు కదా. ఇది వచ్చేసి నా ఈ న్యూ ఇయర్ ముగ్గు ఎలా ఉందో చెప్పేయండి. న్యూ ఇయర్ ముగ్గు అయితే పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఎలాగో న్యూ ఇయర్ కేక్ కట్ చేయాలని చెప్పేసి మా పిల్లలు ఇద్దరు ఎదురు చూస్తున్నారు. బయట నుంచి తెస్తే ఇద్దరు అయితే జలుబులతో ఉన్నారు. ఇంకా క్రీమ్ ఒకటి ఉంటుంది కదా, ఇంట్లోనే తయారు చేయాలని చెప్పేసి నేనైతే అమ్మ చేతి వంటలు అయితే చూసేసి గోధుమ పిండితో కేక్ అయితే తయారు చేస్తానండి. బెల్లం గోధుమ పిండితో హెల్దీగా అయితే కేక్ నేను రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ టైం చేసినా కానీ కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదు, ఎందుకంటే నైట్ ఆ కేక్ అయ్యి మేము పడుకునేసరికి 1 గంట అయింది. ఎందుకంటే ఎలాగో విశేష చెప్పడం కోసం మెలకుగా అయితే ఉన్నాను. 12 దాకా కూడా ఏదో పని చేసుకుంటా ఉన్నా, పిల్లలు కూడా ఇంకా ఉన్నారన్నమాట మెలకుగా. అందుకే ఇంకా నేను ఈ కేక్ అయితే రెడీ చేసేసాను. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా కట్ చేయించనమాట, ఎందుకంటే 12కి ఎలాగో వాళ్ళు ఇంకా నిద్ర మొహాలతో ఉంటారు. లాస్ట్ ఇయర్ అలాగే తెప్పిస్తే 12 అయ్యేటప్పటికి ఇద్దరు కూడా ఏడుపు మొదలు పెట్టారు. ఎందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ నేను కట్ చేయించాను. మార్నింగ్ 9 కల్లా నేను పిల్లలిద్దరిని ఇలా రెడీ చేసేసి ఇంకిద్దరికి కూడా కేక్ కటింగ్ అలా చేయించేసానండి. కేక్ అయితే చాలా బాగుందండి. నాకు చెప్పాలంటే బయటదే నాకు అసలు గడ్డిలా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు టేస్ట్ నచ్చదు. కానీ ఇది చాలా బాగుంది. కూల్ కేక్ కాకపోయినా మామూలు కేక్ అయినా కూడా హెల్తీగా మన చేతులతో చేసుకున్నది వేరు కదా. నాకైతే నచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. పిల్లలు కూడా తృప్తిగా తిన్నారు. నాకు ఫోన్లో బాగానే ఉంది అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తుందని భయపడ్డాను. కానీ బాగా వచ్చింది కదా, సాటిస్ఫై అయ్యి అయితే పిల్లలు తీసుకున్న ఫోటోలు అవి ఉన్నాయండి. ఇంకా నేనైతే ఈ వీడియోలోనే యాడ్ చేశాను, గుర్తుగా ఉంటుందని చెప్పేసి. వీడియో తీయటం మర్చిపోయాను, ఇద్దరికి కూడా ఫొటోసే తీశాను. మా చిన్నోడైతే వాచ్ పెట్టి నా వాచ్ని తీయమంటున్నాడు. అవన్నీ కూడా ఫోటోలు అయితే ఇందులో యాడ్ చేసేసాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా అలా ఫొటోస్ అయితే తీసేసుకున్న తర్వాత వాళ్ళకి కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ అయితే పెట్టేశాను. ఇలాగా నేనైతే గారెలు అయితే వేసేసుకున్నాను. టిఫిన్కి వచ్చేసి గారెలు వేసుకున్న తర్వాత ఇంకా వెంటనే లంచ్ కూడా స్టార్ట్ చేసేసాను. లెగ్ పీస్ బిర్యానీ అడిగారు, ఎప్పటి నుంచి అడుగుతున్నారని చెప్పేసి ఈసారి అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం అండి. బిర్యానీ రైస్ టేస్ట్గానే ఉంది, కానీ లెగ్ పీస్కి అయితే ఉప్పు కారం మసాలాలు అయితే ఏం పట్టలేదు, చెప్పగా ఉంది. పిల్లలు అయితే సరిగా తినలేదు తృప్తిగా. కానీ చికెన్ గ్రేవీ కర్రీ మాత్రం చాలా బాగుందండి, టేస్ట్గా అదిరిపోయింది. గ్రేవీ కర్రీతో బిర్యానీ రైస్ అయితే తినేసారు, లెగ్ పీసే తినలేదు. ఇవి వచ్చేసి గారెలు మార్నింగ్ టిఫిన్లోకి చేసిన గారెలు కలర్ ఎలా ఉన్నాయో అనుకోవద్దు. నేను పొట్టు మినపప్పుతో అయితే గారెలు చేస్తానండి, పొట్టు అయితే తీను. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే చెప్తారన్నమాట, పొట్టుతోటే వేసుకుంటే బలం అని చెప్పేసి. అందుకే నేను ఎప్పుడు పొట్టు తీని, ఇడ్లీలోకి దోశలోకి కూడా అలాగైతే ఉన్నాయి. పిండి కొంచెం పలచనైంది గారెల పిండి అని చెప్పేసి రాగి పిండి కూడా కొంచెం కలిపాను, అందుకే వాటి కలర్ వచ్చేసి అలా ఉంది. ఇంకా పిల్లలిద్దరికీ అయితే వేడివేడిగా అయితే వడ్డించాను. లెగ్ పీసు కొంచెం బిర్యానీ అయితే పెట్టానండి, కానీ వాళ్ళైతే సరిగా తినలేదు. ఎందుకంటే ఆ లెగ్ పీసు పెద్దదే కదా అని బిర్యానీ కొంచెం పెట్టాను, కొంచెం ఇది కొంచెం తిన్నారు. లెగ్ పీస్ వాళ్ళకి నచ్చలేదు, ఉప్పు కారాలు పట్టలేదని చెప్పాను కదా. ఇంక ఇప్పుడైతే ఐటమ్స్ ఏంటో మా బిట్టిగాడు చెప్తున్నాడు, వినండి. ఏ స్పెషల్స్ ఏంటో చెప్తావా? న్యూ ఇయర్ స్పెషల్స్ చెప్పు. ఇదేంటి? చికెన్ బిర్యానీ, లెగ్ పీస్ బిర్యానీ. ఓకే, తర్వాత ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ, ఇంకా వేడి పొద్దున గారెలు అంట. గారెలు చూడండి ఎంత కామెడీగా చెప్తున్నాడో. వేడి పొద్దున్న గారెలంటే మాకైతే నవ్వు వచ్చింది. అంతేనండి, ఈరోజు ఐటమ్స్ అయితే ఇవి చేశాను. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. ఇంకా లెగ్ పీస్ బిర్యానీ ఒకటి దెబ్బేసింది తప్ప మిగతావన్నీ బాగానే కుదింది. అంటే బిర్యానీ రైస్ బాగానే ఉంది, మళ్ళీ లెగ్ పీస్ మాత్రం ఉప్పు కారం చప్పగా ఉన్నాయి. అయ్యో పిల్లలు అడిగినందుకు అలా చేసాను అనిపించింది. కానీ గ్రేవీ కర్రీతో బిర్యానీ తినేశారు, వాళ్ళకి నచ్చింది. అంతేనండి ఈరోజు వీడియో అయితే ఇది. నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.